హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు వచ్చేసి ఎయిర్పోర్ట్కి పోతున్నాము. ఎందుకంటే గత వీడియోల్లో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, వంట చేసే మనిషి. ఆ మనిషి ఈరోజు వచ్చేసి ఇండియా వెళ్ళిపోతాడు అనమాట. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత ఇండియాకి అయితే వాళ్ళ ఫ్యామిలీతో ఉండడానికి వెళ్తున్నాడు. మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాడనమాట. ఇప్పుడు మేము అతని ఇంటికాడికి వెళ్ళి అతను పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్లో దించాలన్నమాట. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఫ్లైట్. మేము ఇప్పుడే వెళ్ళేసి లగేజ్ గట్ట వేసుకొని అతనికి ఏమన్నా తక్కువ ఉంటే చూపించేసుకొని మేము ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి. మా బ్యాక్ సైడ్ ఉండదు కదా, కొత్త మనిషి గుర్తుపెట్టారా? మేము ముగ్గురం అయితే వెళ్ళేసి అతనికి లగేజ్ కట్టించేసి ఇంకా ఏమైనా చాక్లెట్స్ కానీ ఏమైనా ఇంట్లోకి వాళ్ళకి సంబంధించిన సరుకులు అయితే కొనేసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాము. ఎందుకంటే మేమంతా కోవిడ్లో ఉన్నాం కాబట్టి ట్యాక్సీలు పోలేదన్నమాట. ట్యాక్సీల కోసం పోలేదు. మాకు ఇంకా సొంత పనులు ఉంటాయి కాబట్టి మా కోవిడ్ వాళ్ళకి. వీళ్ళంతా అన్నదమ్ములే కాబట్టి మేము ఎవరు పోయినా కానీ, ఇప్పుడు నేను పోయినా అనుకో ఈ అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయి పోయినా కానీ మేము ఇప్పుడు ఆయన వస్తానండి మాకందరికి. ఇప్పుడు మేమందరం వెళ్ళి అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చేరికి వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ దించేసి ట్యాక్సీలు ప్రిఫర్ చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడైతే మీరు దావలో ఉన్నాము దారిలో. అతను ఉండే ఏరియా ఎందుకు చెప్పడం, బ్యాక్ కెమెరా పెడుతుంటే మేమైతే బయలుదేరినాము. టైం అయితే 10:30 అవుతుంది. సాయంత్రమే కదా, ఇప్పుడు ఎందుకు పోవడం అనుకోవటంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ ఏం చేస్తామో చూడండి. ఓకేనా? అయితే దారిలో ఉన్నాం అనమాట. ఇప్పటికే 2-3 మాటలు ఫోన్ చేశాడు, ఇంకా టైం అవుతుంది ఎప్పుడు అని. అంటే ఎందుకైతే మేము దారిలో మళ్ళీ మధ్యలో ఫోన్ ఒకటి ఇలాగ చాక్లెట్లు ఇంకా ఏమైనా కావాలంటే మిగిలిపోయినట్టు కొనాలన్నమాట. అందుకే తొందరగా వెళ్ళేసి రెడీ చేసుకొని లగేజ్ కట్టుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఈజీగా మా ట్రావెలింగ్ అయితే పూర్తి చేసి ఎయిర్పోర్ట్కి అయితే దించేస్తాము సేఫ్గా. మీరు కూడా హ్యాపీ జర్నీ చెప్పండి అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మేమైతే ఇప్పుడు దారిలో ఉన్నాం అనమాట. అక్కడ వెళ్ళేసి దాకా వీడియో కంటిన్యూ చేద్దాం. సో మా డ్రైవర్ అయితే ఇప్పుడు మాట్లాడతాడు. మా డ్రైవర్ అంటే నాతో పాటు డ్రైవరే, నాకు డ్రైవర్ కాదు, మళ్ళా తప్పుగా అనుకోకండి. ఓకేనా? ఇంకా వీడియో తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నాం అనమాట. ఆ వీడియోలో కనిపించే వ్యక్తి వంట చేసే మనిషి అని చెప్పా కదా, వంట చేసే మనిషి కాదు, మాతో పాటు డ్రైవరే, మాకు సీనియర్ డ్రైవరు. వంట చేసే అంటే మాకు కుక్ అనుకోకండి. అతను వంట బాగా చేస్తాడు కాబట్టి వంట చేసే మనిషి మీరు గుర్తుపడతారని చెప్పి ఆ మాట అన్నా. అతను కూడా డ్రైవరే మాకు కాదు, కోవిటోళ్ళకి. మేమంతా ఒకే ఫ్యామిలీ, అన్నదమ్ములకు ఫ్యామిలీస్ అనమాట. అతను వంట డ్రైవర్ అంటే మళ్ళీ వంట చేసేదానికి తబాక్ అనుకోకండి. ఓకేనా? మాతో పాటు డ్రైవరు, మాకంటే సీనియర్. కోర్స్ మాకు వీసా తీసింది కూడా ఆ మనిషి అనమాట. లేకుండా అంటే మేము ఇక్కడికి రాము, ఆ ఇల్లు కూడా తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 45 మందికి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నా కదా, ఆయనకు కూడా వీసా తీసింది ఆయనే. దాదాపుగా ఆయన అరియన్ కూడా ఆయన కదా. మేము 4 డ్రైవర్ తీశాడు ఇదే ఫ్యామిలీకి. 4 ఉన్నాం అనమాట. 4 మీ 2 వాళ్ళిద్దరు 4. ఇప్పుడు ఈ మనిషి 5 మందికి ఆ మనిషి వీసా తీశాడు. అతని వల్లే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం 4 ఏళ్ళ తర్వాత ఇక్కడ చాలా కష్టపడి ఇప్పుడైతే ఇండియా వెళ్తున్నాం. సో మనం కూడా మర్యాదపూర్వకంగా సాగనంపుదామని చెప్పి మేము కోరుతున్నాము. ఓకేనా? నువ్వు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పా. అలాగే ఆయన వచ్చా చెప్తాడు, నేను చెప్పకూడదు అనమాట. వీడియోలో చెప్తే ఇంకా ఇండియా చూస్తాను కదా. ఆల్ ది బెస్ట్ చెప్పు. నేను కూడా చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే ఈరోజు ఇంటికి పోతున్నాడు. ముందు చూడు కాబట్టి మీరు ఎందుకు హ్యాపీ జర్నీ చెప్పి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాడు ఆశీర్వదించండి. అదే మళ్ళీ వస్తాడు. 2 నెలలు 3 నెలలు వస్తాడు ఖచ్చితంగా. సాపర్ అంటే మీరందరూ వీడియోలు చూస్తాను కానీ కామెంట్ లేదు, సబ్స్క్రైబ్ లేదు. కాబట్టి అవి కూడా చేయండి. అట్లా చేయడం వల్ల ఇంకా కొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుంది. ఏదో మా తెలిసింది కంటెంట్ పెడతాను కానీ అంత ఇంపార్టెంట్ కంటెంట్ కాదు నేను చెప్పేసి వదిలేయకండి, సరేనా? మా ఫ్రెండ్ ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నాడు 4 సంవత్సరాల తర్వాత. తను వదిలేదానికి మేము ముగ్గురం వెళ్తాము. తను ఎయిర్పోర్ట్లో వదిలేసేదానికి తనకు అందరి తరఫున ఆల్ బెస్ట్ అండి. హ్యాపీ జర్నీ. ఓకే, సో మచ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి. సర్ప్రైజ్ చేసుకోండి. ఎప్పుడు అది కానీ ఇంగ్లీష్ కాదు. సో మేమైతే మా అన్న ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాము. డెస్టినేషన్కి ఫోన్ చేస్తాము, వస్తాడు. ఫోన్ కొట్టు. నేను కొట్టినా. ఇంటికి పోయినాము, ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఇది స్ట్రైట్
యూట్యూబ్ టాటా అదే వాళ్ళు బియ్యం తీసుకో కొత్త ఏరియా అనమాట కొత్త ఏరియా కొత్త మందక ఇక్కడ దారులు కూడా లొకేషన్ కూడా కొన్నిసార్లు పనిచేయవు ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే కుక్కలు ఉంటాయి, నక్కలు తిరుగుతున్నాయి ఇక్కడ. 2 మార్లు చూశాను నేను నక్కలు. చూడండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తాను మొత్తం ఏరియా. నువ్వు బయట రానా ఆ మనిషికి ఆడిచ్చినారా రూమా ఎన్ని పక్క పోవాలట ఏ పక్క అడుగా ఏ వాళ్ళు మీ బండ్లు పెట్టిన కాడినా అని చెప్పి ఈ పక్క నీ బడ్డు కన్నావునా రేగుల కింద నేను ఈ పక్క మొదల కలవాలి వెనక్కి అయితే ఇటబా అంటే పెట్టేసి ఇంకా రెడీ అవ్వా అన్నీ రెడీ అయిపోయినాయి బా. సో లగేజ్ అయితే కడేసుకున్నాడు. వెయిట్ చూసినావునా? సబ్బులు ఇవ్వమంటారా? సబ్బులు అవి రెడీ కూడా అలా వెళ్తున్నా. సో మొత్తానికైతే రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం లగేజ్ అన్ని కట్టేసుకొని నా పాస్పోర్ట్ తీసుకున్నాను, టికెట్ పాస్పోర్ట్ అని రెడీ పెట్టుకున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి అనమాట. మొత్తానికైతే రెడీ అయిపోయాడు అనమాట. రెడీ అయినాడు, ఇంకా లగేజ్ తీసుకున్నాను. ఓకేనా? నువ్వేం మర్చిపోలే చూసుకో, మళ్ళీ ఎనికి రాకుండా పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు అన్నీ. ఓకేనా హీరో? మొత్తానికైతే ఆ మనిషిని పంపించేస్తాం బా. ఎయిర్పోర్ట్లో వీడియో తీసేదానికి కుదరలా, చెక్కింగ్ అలాగే ఉండాలి, ఎక్కడ చూసిన పోలీసులు అలా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి మేము ఎయిర్పోర్ట్లో వీడియో తీయలేకపోయినాము. ఇంకా ట్రావెలింగ్లోనే మేమే మాట్లాడేసుకుని కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలన్నమాట, సెండ్ ఆఫ్ కూడా చెప్పాలా. ఎందుకంటే అలా ఉందన్నమాట రూల్స్. కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు, ఉండనే లేదు అనమాట. ఇంకేద్దామని చెప్పేసి బయటే మాట్లాడేసుకొని బయట నుంచి వెళ్ళిపోయినాం అనమాట. మొత్తానికైతే వెళ్ళిపోయినాడు. మధ్యలో అక్కడెక్కడికి మతాలకి అట్లా బిర్యానీ తిందాం అట్లా చెప్పి వెళ్ళాము. అందువల్ల ఒక 10 నిమిషాలు లేట్ అయింది.
ఇప్పుడే వెళ్ళినాడు లోపలికి. బోర్డింగ్ పాస్ ఎప్పుడో తెలియదు. 5 గంటలకు కాబట్టి 6 గంటలకు కాబట్టి 4 గంటలకు అట్లా తగులుతుందేమో. ఓకేనా. పొద్దునైతే చాలా యాక్టివ్గా ఉన్నాము. ఇప్పుడైతే మేము నీరసపడిపోయినాం. ఎందుకంటే ఎండ కూడా అట్లే ఉంటుంది. పైగా దుమ్ములు వేసింది. ఎందుకంటే పొద్దున మేము తిరిగిన వాళ్ళే, అందువల్ల టైడ్ అయిపోయినాం అనమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇదేనమాట వీడియో. ఓకేనా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బా. ఇప్పుడు వరకు కష్టపడి వీడియో తీసినాం. మొహం కూడా అట్లా ఇద్దరికి అట్లా అయిపోయింది. ఆయనకు ఒక అన్నం పెట్టించినాము. అన్నం తిన్నాడు. చల్లంగా పనుకొని ఫోన్ మాట్లాడుకుంటాం నైట్కి. ఇదేనమాట వీడియో. సపోర్ట్ చేయండి బాగా. కొంచెం ఎవరైనా చూస్తాను కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలా, అలాగే లైక్ చేయాలా. మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోతాం. మాకు మళ్ళీ ప్రోగ్రామ్ పడింది అనమాట. మా ఇంట్లో డ్రైవర్, ఇంకొక ఇంట్లో ఇంట్లో డ్రైవర్ ఉన్నాడు కదా, పాత డ్రైవరు, ఆయన ఎంత వస్తున్నాడు అనమాట. ఆయనకు రేపు తెల్లవారుజామున 5 గంటలకు దిగుతాడు. మేమైతే 4:30కు అట్లా బయలుదేరాల్సి వస్తుంది. ఎప్పుడు ఈ వారం ఈ నెలలో అంతా మేము ఎయిర్పోర్ట్లో నిన్ననే దిగుతున్నాము. కోటలు దింపనాటికి, మా వాళ్ళని దింపనాటికి, పిలుచుకోవడానికి. ఈ వారంలో మేమైతే 6 మాటలు 7 మాటలు పోయినాం అనమాట ఎయిర్పోర్ట్కి. ఏం చేద్దాం. సరేనా. ఇదే అనమాట వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. సరేనా. బాయ్.